ఇజ్రాయెల్ దేశపు ప్రధాని చనిపోయాడు, ఆయనకు సైనికులు అంత్యక్రియలు కూడా చేశారు అంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయండి. నిజంగానే ఇజ్రాయెల్ దేశ ప్రధాని నెతన్యాహు గారు చనిపోయాడా? ఇది ఒక విషయం అయితే, ఇరాన్ పితామహుడు లేక మాజీ అధ్యక్షుడు, ఇరాన్ దేశపు సుప్రీం లీడర్ ఖమేనీ గారు బ్రతికే ఉన్నాడు అంటూ కూడా కొన్ని వార్తా కథనాలు గుప్పమంటున్నాయి. ఖమేనీ ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా చేపట్టిన దాడిలో బాంబు బ్లాస్ట్ చేసినప్పుడు, మిసైల్స్ బ్లాస్ట్ అయినప్పుడు ఆయన చనిపోలేదా? ఈ విషయాల మీద మనం బ్రీఫ్గా ఖచ్చితమైన సమాచారాన్ని మనం చూద్దాం, ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. నెతన్యాహు ఇక లేరు అంటున్న వీడియోలకు మరి ధీటుగా మనం కౌంటర్ ఇద్దాం. అలాగే వాస్తవాలు ఏంటి అన్నది పరిశీలన కూడా చేద్దాం. వీలైతే అలాగే ఇజ్రాయెల్ దేశం నుండి వస్తున్న సమాచారాన్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. బై ద వే, మీరు కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు నా హంబుల్ రిక్వెస్ట్, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. హైప్ అనేటువంటి ఆప్షన్ ఉంది, హైప్ కూడా ఇవ్వండి. అప్పుడు వీడియో బాగా వైరల్గా ట్రెండ్ అవుతుంది, బాగా అనేక వేల మంది వీక్షిస్తారు. మరొక మాట మీతో చెప్పాలండి, ఈ యుద్ధంలో నేను క్రైస్తవునిగా ఇజ్రాయెల్ దేశానికి సపోర్టుగా ఉన్నట్టుగా మీకు అనిపించవచ్చు, కానీ ఈ యుద్ధాలకు నేను వ్యతిరేకం. ముస్లిమ్స్ అయినా, హిందువులైనా, క్రైస్తవులైనా అందరం దేవుని పిల్లలం. మనం ఇలా కొట్లాడుకోవడం, ఒక దేశం మీదకి ఒక దేశం దండెత్తడం, ఇలాంటి వాటికి నేను వ్యతిరేకమే. కాకపోతే ఉన్న విషయాలు మీకు చెప్పాలి గనక చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అన్న సంగతి అందరూ గుర్తుంచుకోండి. ముఖ్యంగా ముస్లిం సోదరులు ఎవరు నేను పెట్టే ఈ పోస్టుని బట్టి బాధపడొద్దు. నేను ముస్లిం సోదరులకు వ్యతిరేకం కాదు, ఇది గుర్తుంచుకోండి. అలాగని హిందూ సోదరులకు కూడా నేను వ్యతిరేకం కాదు. సత్యం కోసం, సత్యం పక్షంగా సత్యాన్ని ప్రకటించేది మన క్రీస్తు విజయం ఛానల్. థ్యాంక్ యూ. అర్థం చేసుకుంటారు కదా. 99 టీవీ తెలుగు అన్నటువంటి ఛానల్లో ఎంజి రావు గారు, ఈయన ఎక్కువగా యుద్ధాల నుండి ట్రెండ్ అవుతున్న విషయాల మీద చాలా చక్కగా మాట్లాడతారు. ఈయన పట్ల నాకు గౌరవ భావం ఉంది. నేను అప్పుడప్పుడు వీరు చెప్పే మాటలు వింటూ ఆలకిస్తూ ఉంటాను. బట్ ఈ విషయాలు ఈ వీడియోలో ట్రెండ్ అయిన సందర్భాన్ని ముందుగా మీకు చెప్పాలి. అయితే ఈ మీడియా కథనంలో నెతన్యాహు చనిపోయి ఉంటాడేమో అన్న భావన వ్యక్తపరిచారు టోటల్గా. కనుక దీన్ని మనం మీకు 1-2 మాటలు వినిపిస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. బెంజమిన్ నెతన్యాహు చనిపోయారు. ఇరాన్ అతి కిరాతకంగా చంపేసింది, హతం చేసింది. నెతన్యాహు బ్రతికి లేరు. ఇదే చర్చ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే విస్తృతంగా జరుగుతోంది. ఈ సందర్భంలోనే నిన్న ఒక వీడియోలో నెతన్యాహు కనిపించారు. అది నిజం వీడియో కాదు, ఏఐ వీడియో అని చెప్పి ఇరాన్ వాదిస్తున్న పరిస్థితి. ఎంజీరావు గారు, యుద్ధం ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఒక్కసారి కూడా నెతన్యాహు కనిపించలేదు బయటికి. ట్రంప్ మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటి, నెతన్యాహు చనిపోయారు? ఎస్ అంటే ఇప్పుడు ఆయతుల్లా అలీ ఖైమని ఫిబ్రవరి 28వ ఈ మాటలు మనం శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయలీ మొసాద్
కాబట్టి బెంజమిన్ నెతన్యాహు ఎట్టి పరిస్థితుల్లో ఆయన చంపేస్తామంటూ ఇజ్రాయెల్, ముఖ్యంగా ఇరానియన్ యొక్క ఐఆర్జీసీ, ఇస్లామిక్ రిపబ్లికన్ గార్డ్స్, ఇరాన్ స్పైయింగ్, ఇస్లామిక్ మిలిటెంట్లు ప్రతినిబూనారు. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెలీ ప్రైమ్ మినిస్టర్ ప్రొటెక్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇజ్రాయెల్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అన్ని కూడా ఫెయిల్ అయిపోయినాయి. ఆరో 1, ఆరో 2, ఐరన్ డోమ్, ఇవన్నీ డేవిడ్ స్లింగ్ అన్ని ఫెయిల్ అయినాయి. అమెరికా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా ఫెయిల్ అయినాయి. కాబట్టి ఇరాన్ ఏం చేస్తుంది, ఏం చెబుతుంది అంటే మా ఖైబర్ షేకెన్. ఎంజీ రావు గారు, మీరు దగ్గరుండి చూసినట్లుగా క్లారిటీ ఇవ్వటం కరెక్ట్ కాదండి. ఫెయిల్ అయినాయి అంటే అసలు ఆ దేశమే ఈ పాటికి నాశనం అయిపోయి ఉండేది. కొన్నింటిని ఆపటం కొంచెం అసాధ్యంగా ఉంటుంది. ఎందుకని, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో డ్రోన్లు వస్తున్నప్పుడు, మిసైల్స్ వస్తున్నప్పుడు, ఐరన్ డోమ్ అయినా సరే, గోల్డెన్ డోమ్ అయినా సరే, అన్నింటినీ నిలువరించడం కొంతమేర అసాధ్యం. కనుక ఫెయిల్ అయిపోయింది అని మీరు స్టేట్మెంట్ ఇవ్వడం రాంగ్ అండి. ఇది నా అభిప్రాయం. అనే మిసైల్ ఇరానియన్ ప్రైమ్ మినిస్టర్ పిఎంఓ ఆఫీసుని తాకింది, ఆయన చనిపోయారు అని ఇరాన్ చెప్పడం జరిగింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. మళ్ళీ తర్వాత అక్కడ యొక్క ఇంకా పిఎంఓ రెసిడెన్స్, బెంజమిన్ నెతన్యాహు రెసిడెన్స్ మీద కూడా, ఆయన ఇంటి మీద కూడా మేము దాడి చేసాం, పత్తా 2 లాంటి మిసైల్స్ ఉపయోగించి, డ్రోన్లు ఉపయోగించని ఇరాన్ మళ్ళా చాలా సార్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ దాన్ని తిరస్కరించింది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, చాలా ఇంటర్నేషనల్ సోషల్, ఇక్కడ ఒక సత్యాన్ని తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా. ఇజ్రాయెల్ ఈ వార్తా కథనాన్ని తిరస్కరించింది. దాడిలో మాకు ఎలాంటి నష్టం జరగలేదు, నెతన్యాహు బ్రతికే ఉన్నాడు, ఆయనకి ఎలాంటి డోకా లేదు అంటూ ఆ దేశం స్టేట్మెంట్స్ ఇస్తుంది. మనం నమ్మాలి. ఇప్పుడు ఏమండి, ఖమేనీ చనిపోయాడు, మేము దాడి చేశాం, ప్రముఖ నాయకులకు 40 మంది చనిపోయారు, వారి కుమార్తె, పిల్లలు, అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీ చనిపోయింది అని అమెరికా దేశం మొట్టమొదటగా ఫిబ్రవరి 28వ తేదీన జరిగినటువంటి దాడి గురించి ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా రిలీజ్ చేశారు ఒక స్టేట్మెంట్. మరి ఇరాన్ ఖండించిందా? ఖండించలా. చనిపోయిన మాట వాస్తవమే, దాడి జరిగిన మాట వాస్తవమే అని చెప్పింది. అది వాస్తవం కనుక వాస్తవాన్ని ఒప్పుకుంది. ఇజ్రాయేల్ ప్రధాని నెతన్యాహు చనిపోకుండానే చనిపోయాడని రూమర్లు పుట్టిస్తే వాటిని మనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం? ఎవరు చెప్పాలి దీన్ని క్లియర్గా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలైనా చెప్పాలి, ఇజ్రాయెల్ ప్రభుత్వం అయినా మనకు స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇరాన్ ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చింది? మరి వాళ్ళు కూడా దాయాలి కదా, చనిపోలేదని చెప్పాలి కదా. ఇది అందరూ గుర్తించండి. అంటే న్యాయంగానే ఖమేనీ చనిపోయింది నిజమే, నెతన్యాహు చనిపోలేదన్నది వాస్తవం. మీడియాలో ముఖ్యంగా కొన్ని పబ్లికేషన్స్ లో కూడా, న్యూస్ పేపర్ లో కూడా అసలు బెంజమిన్ నెతన్యాహుకి సీక్రెట్ గా అంత్యక్రియలు అయిపోయి అన్నట్టే మనకు కనపడుతున్నాయి కొన్ని సోషల్ మీడియాలో. అసలు ఏం జరిగిందంటే దీనికి స్పెక్యులేషన్ రావడానికి ప్రధానమైన కారణం అందుకేనండి నెతన్యాహు ఇక లేరు అనే టైటిల్ మనం పెట్టడం జరిగింది. అంత్యక్రియలు కూడా జరిపించేశారు అన్న వార్తా కథనాలు వచ్చినాయంటూ ఇప్పుడు వారే మీకు క్లియర్గా చెప్పారు. బెంజమిన్ నెతన్యాహు ఎప్పుడు యుద్ధ ఫీల్డ్ లో ఉంటాడు. ఆయన ఎప్పుడు బ్యాటిల్ గ్రౌండ్ లో పర్యటిస్తూ ఉంటారు. ఎందుకంటే స్వతహాగా ఆయన ఒక సైనికుడు కాబట్టి ఆయన యుద్ధంలో ఎప్పుడు బయట తిరుగుతాడు. అంతకు ముందు 12 days వార్లో. కానీ యుద్ధంలో గత వారం రోజులుగా ఈ మిస్డ్, ఆయన కనపడ్డంలా. కానీ ఈయన కనపడడం లేదు అని, ఈయన చనిపోయాడు, అదేవిధంగా అంత్యక్రియలు అయిపోని సీక్రెట్ గా అని ఒక వార్త వచ్చిన తర్వాత ఆయన ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఐడిఎఫ్ ఏమని, ఇస్లామిక్ ఎట్టి పరిస్థితుల్లో ఆయతుల్లా ఖమైనీ ముస్తాబాను కూడా నేను చంపేస్తానంటూ అక్కడ బెంజమిన్ నెతన్యాహు స్టేట్మెంట్ ఇచ్చినట్టు వచ్చింది. కానీ ఐడిఎఫ్ ఆయన కనపడలే. ఆయన కనపడకపోవడం ఇంకా స్పెక్యులేషన్ పెంచింది. దీంతో ఆయన ఒక ఫోటో ఒకటి రిలీజ్ చేసింది. కానీ అది ఏ పిక్చరు అన్నట్టు ఇరాన్ మాట్లాడుతుంది. ఆయన చనిపోయి ఉంటారు అనేది ఇరానే చెప్తుంది. కొన్ని సోషల్ మీడియాలో, ఈవెన్ ఇరాన్, ఈ ఇజ్రాయెల్ లో కూడా కొన్ని సోషల్ మీడియాలో ఆయన కనపడడం లేదు, మిస్డ్ అనుకుంటూ కొన్ని వస్తున్నాయి. ఈవెన్ యుఎస్ ప్రెసిడెంట్ కూడా దాన్ని రెస్పాండ్ అయ్యి లేదు ఆయన బ్రతిగా ఉన్నారంటూ యుఎస్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నారు. కానీ ఈయన విన్నారు కదండి, దాదాపుగా ఇక్కడ వరకు మనకు చాలు. ఇప్పుడు ఆయన బయట కనబడలేదు అంటే
యుద్ధం జరుగుతుంటే బాంబులు వేస్తూ ఉంటే మిసైల్స్ వచ్చి బ్లాస్ట్ అవుతూ ఉంటే ఒక ప్రధాని ఎట్లా బయట కనపడతాడు సార్ చెప్పండి? ఏ ప్రధాని అయినా ఎవరైనా బయట తిరుగుతారా? బయటకు వచ్చి మాట్లాడతారా? కొంచెం కష్టం కదా. ఒకటి, చనిపోయాడు అంటుంది ఎవరు? శత్రుదేశం. నమ్మాల్సిన అవసరం లేదు. చనిపోలేదు అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కూడా ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. ఇంకేం కావాలి చెప్పండి? నేను ఫ్యాక్ట్ చెక్ చేశానండి, ఇంటర్నెట్లో ఫ్యాక్ట్ చెక్ చేశాను. అవి ఇచ్చినటువంటి సారాంశం కూడా ఏంటి? నెతన్యాహు చనిపోలేదు, ఆయన సజీవంగానే ఉన్నారు. వచ్చేవన్నీ కూడా రూమర్స్. ఫ్యాక్ట్ ఏంటంటే ఆయన సజీవంగానే ఉన్నాడు. ఇది ఫ్యాక్ట్, ఇది నమ్మండి. ఓకే, ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం నుండి మాట్లాడుతున్నటువంటి వీలైతే 1-2 వీడియోస్ మీకు చూపిస్తా. మన క్రైస్తవ సహోదరులు అక్కడ నివసించే వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నదే. ఈ సోదరుడు పేరు నెహెమ్యా అనుకుంటున్నానండి. మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడి యొక్క మహాకృప వలన ఈ రకంగా మరొక మారు వీడియో చేయడానికి దేవుడు కృప చూపించి ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తా ఉంటున్నాను. ఇజ్రాయెల్ దేశ క్షేమం కొరకు, యెరూషలేము ప్రాకారాల కొరకు, రక్షణ కొరకు. మరి అన్నా నెతన్యాహు ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారేంటి అని అనుకున్నాను. ఏంటి అని అంటే, నేను ఎగ్జామిన్ చేస్తే మన తెలుగు మీడియాలలో, మిగతా మీడియాలలో కూడా మళ్ళీ ఈ యొక్క రూమర్స్ స్ప్రెడ్ అవుతా ఉంటున్నాయి. నెతన్యాహు కనిపించట్లేదు, కొన్ని డేస్ నుండి ఆయన అసలు మీడియాలోనే కనపడట్లేదు, ఎక్కడ కనపడట్లేదు, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, మరణించి కూడా ఉండొచ్చు, ఇదిగో ఇజ్రాయెల్ ప్రభుత్వం దాచిపెడతా ఉంది, లేదా ఆయన తీవ్రంగా గాయపడడం వల్ల ఆయనకి రహస్యంగా చికిత్స చేయిస్తా ఉంటున్నారు అనేసి ఆ వార్తలు చాలా వైరల్ గా స్ప్రెడ్ అవుతా ఉంటున్నాయి. దయచేసి గమనించండి. ఆ వార్తలన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టే మాట ఏంటి అని అంటే, నిన్నటి రోజే, సో ఈ రోజు ఫ్రైడే అన్నట్టు, ఓకే, కొద్దిసేపట్లో షబ్బాత్ స్టార్ట్ అయిపోతుంది. ఈ రోజు ఫ్రైడే, నిన్న థర్స్డే, నిన్న నైటే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ ఇజ్రాయెల్ దేశంలో. ఏది రికార్డెడ్ వీడియో కాదు, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నెతన్యాహు గారు చాలా సంతోషంగా. ఎంజీ రావు గారు, మీకు ఆన్సర్ వచ్చింది కదా. అదేదో రికార్డెడ్ వీడియో అండి, ఆయన కనపడలేదండి అని చెప్పారు ఎంజీ రావు గారు. మీకు తగినటువంటి జవాబు ఇక్కడ ఉంది, మనందరికీ తగినటువంటి జవాబు ఉంది అని నేను భావిస్తున్నా. అంటే నేను ఎంజీ రావు గారిని విమర్శించట్లేదండి, ఆ ఫ్యాక్ట్ ఏంటన్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నా. కనుక ఆయన ఇప్పుడు అందరూ ఆశించినట్లుగా ఈయన గురించి రూమర్ లెగిసింది కనుక ఏకంగా ప్రెస్ మీట్ పెట్టాడు. ఇంకేం కావాలండి? మీకు అర్థమైంది కదా. తర్వాత మన సోదరుడు నకిరికంటి శ్రీకాంత్ గారు కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. ఓకే, కనుక వీళ్ళంతా ఏం చెప్తున్నారంటే, నెతన్యాహు గారు సజీవంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు, మీ ప్రార్థన వలన. అవన్నీ కూడా ఒట్టి రూమర్సే. అందుకని ఆయన ప్రెస్ మీట్ కూడా, పోయిన బుధవారం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అందరికీ ప్రజల సమక్షంలో ఆయన కనబడటం జరిగింది. ఈ యొక్క మీడియా ముఖంగా ఏదో ఆఫ్ రికార్డ్ చేసి రిలీజ్ చేయడం కాకుండా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం నేర్చుకుంటున్నాం? ఆయన సజీవంగా ఉన్నారు, ఆయన బ్రతికే ఉన్నారు. ఈ విషయం మీద నేను మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి, మన క్రైస్తవ సమాజానికి ముఖ్యంగా. ఆయన చచ్చిపోయి ఉంటాడేమో అని భ్రమపడుతున్నటువంటి ఇంకా ఎవరైనా సరే అట్లాంటి వాళ్లకు ఆన్సర్ ఇచ్చేందుకే ఈ పోస్ట్ మీ దగ్గరికి తెచ్చాను. మళ్ళా చెప్తున్నాను, యుద్ధాలకు నేను వ్యతిరేకం. ముస్లిమ్స్ అని కాదు, హిందువులని కాదు, క్రైస్తవులని కాదు, మనందరం శాంతియుతంగా జీవించాలి. ఓకే, ఇదే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.